మధ్య తాగండి దాహం రూపంలో. మధ్య తాగుతుంటది ఇవాళ. ఒక దగ్గర పెట్టవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అక్కడ ఉండే ఆటోలు వేయవలసిందిగా కోరుతున్నాం. లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. మాస్టర్స్ క్యాపులు ప్లెక్కర్స్ దయచేసి ఇవ్వండి. ఎక్కడా పెట్టొద్దు, కింద కింద పెట్టొద్దు. దయచేసి సమయం ఆసనమైంది కనుక అందరు మంచిగా రావాలంతా రండి. పాట వేయవా శ్రీకాంత్. అయ్యా బాబు రాజు మంచి పాట తల్లి గోదావరి ధ్యానం చేద్దాం బ్రో. ఈ స్కూటర్ తీయండి. స్వాగతం సుస్వాగతం పారిజాత మేడంకి. మరి శ్రమకు వచ్చి ఎంతో దూరం నుంచి వచ్చినందుకు స్వాగతం చెప్తాం గట్టిగా చప్పట్లతో పారిజాత మేడంకి. మతమేదైనా జాతి ఏదైనా లైవ్ ప్లే అవుతుందా? గట్టిగా సెలబ్రేషన్. నిరుపేదలైనా ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా చిన్నవారనైనా పెద్దవారనైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పరమజ్ఞానం. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. అందరూ సెలబ్రేషన్. పిరమిడ్ ప్రారంభోత్సవానికి ముందే సెలబ్రేషన్. అతిథులతో పాటు మాస్టర్లు అందరూ దయచేసి సెలబ్రేషన్ లో 10 నిమిషాలు పాల్గొందాం. పత్రిజీ జీవితం అంటే సెలబ్రేషన్. Bluetooth mode here. ఎవ్వారి కవ్వరు ఈ లోకమందు నా వారు ఎవ్వరు నీ వారు ఎవ్వరు ఎవ్వారి కవ్వరు ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ జ్ఞానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పిరమిడ్ జ్ఞానం. తల్లి గోదావరి సాగిపోతున్నా అరే 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 జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా తిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది.
ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను అడుగుదాము అన్నలారా అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలారా పిల్లలారా పెద్దలారా ధనికులారా పేదలారా ధ్యానము 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 చేద్దాము అన్నలారా శ్వాసను అడుగుదాము అన్నలారా అమావాస ధ్యానమంట పున్నమి పున్నమి ధ్యానమంట ధ్యానము హరే ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలార అన్నలార ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసము అన్నలార ధ్యానమంట గుడికాడ ధ్యానమంట ఇంటికాడ ధ్యానమంట పొలము కాడ ధ్యానమంట ధ్యానము అరే ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను చేద్దాము అన్నలారా ఈరోజు నారాయణపేట పట్టణంలో పిరమిడ్ ప్రారంభోత్సవానికి వచ్చి పత్రిజీ అక్కడుండి ఆ శిఖరం మీద నుండి ఆనందిస్తే మనం అంతా ఆనందించొద్దాం. ఆయననేమో సెలబ్రేషన్, జీవితం అంటే పండుగ, జీవితం అంటే ఆనందము, మనమంతా చూడటం కాదు, ఇందులో పాల్గొన్నప్పుడే ఆయన సంతోషిస్తారు. ఒక్క నిమిషం, ఇంకా 11 నిమిషాల సమయం ఉంది కనుక 10, 11 ఈలోపు తల్లి గోదావరి పాటకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం ఆడుదాం పాడుదాం. ప్రతి ఒక్కరము పిరమిడ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరు, మగవాళ్ళు బయటి వరుసలో, లేడీస్ లోపలి వరుసలో ఆడుదాం పాడుదాం. పిరమిడ్ ప్రారంభోత్సవ పండుగ ఆడుదాం. ఎస్, తల్లి గోదావరి లాస్ట్, తల్లి గోదావరి ప్రతి ఒక్కరు రావాలి. ఎవరు లోపల ఉండొద్దు. లేడీస్ ఒక వరుస, బయట మగవాళ్ళు ఒక వరుస, మధ్యలో ఎవరు ఉండొద్దు. తల్లి గోదావరి మధ్యలో ఎవరు ఉండొద్దు. ఒక వరుస, ఒక వీడియో అద్భుతంగా తీసుకుందాం. ఒక వరుస, లేడీస్ ఒక వరుస, జెంట్స్ ఒక వరుస. తల్లి గోదావరి మీరంతా వాళ్ళు కూర్చుండండి. వాళ్ళందరూ ఒక రౌండ్ తీసుకోండి. సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. నిరుపేదలైనా ధనవంతులైనా, కులమతమేదైనా జాతి ఏదైనా, నిరుపేదలైనా ధనవంతులైనా, కులమతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ కోపిస్తుందండి మన పరమ జ్ఞానం. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది.
ఎవ్వరు నీ వారు ఎవ్వరు ఎవ్వారి కవ్వరు ఈ లోకమందు నా వారు ఎవ్వరు నీ వారు ఎవ్వరు ఎవ్వారి కవ్వరు ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ జ్ఞానం ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పిరమిడ్ జ్ఞానం తల్లి గోదావరి సాగిపోతున్నది అరే 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 జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా తిండిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది ఇంకా అద్భుతమైన కార్యక్రమంలో వచ్చి మనం ఇక్కడ ఆడుతున్నాం. పైన ఒక కొత్త శకం ఆడుతుంది. ఆ శకం పేరే పత్రిజీ లోకం. ఆ పత్రిజీ ఎంత పులకించి మనము మామూలుగా పులకిస్తున్నాం ఇక్కడ ఈ శరీరంతో, వాళ్ళేమో ఆత్మతో పులకిస్తున్నారు మన సంబరాన్ని చూసి. మరొక పాటతో మరొక 15 నిమిషాలు ఉంది కనుక ఇది ఒక్క చిన్న పాట 3 నిమిషాలు. మరొకసారి పాల్గొనని ప్రతి ఒక్కరు ఒక్కడిగేయండి, పత్రిజీ పులకించిపోతారు. పాల్గొని నీ పాటలో పాల్గొని ప్రతి ఒక్కరు ఆడండి. ఒక్క పాట బాబు, చిన్నది 3 నిమిషాలు, సమయం లేదు అందరూ. ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసము వదులుదాము అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలారా పిల్లలారా పెద్దలారా ధనికులారా పేదలారా ధ్యానము 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 చేద్దాము అన్నలార శ్వాసము వదులుదాము అన్నలారా. ఇంటి కాడ ధ్యానమంట, పొలము కాడ ధ్యానమంట. ధ్యానము అరే ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలారా శ్వాసము వదులుదాము అన్నలారా. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరొక 10 నిమిషాలు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈనాటి కార్యక్రమానికి వచ్చిన మరి పరిణిత పత్రిక గట్టిగా చెప్పడం. అదేవిధంగా మరి
లక్ష్మీ మేడం గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్తాం. మిగతా అతిథులు విజయభాస్కర్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అందరికీ, ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఈనాటి గొప్ప కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్ కి పేరు పేరున స్వాగతం సుస్వాగతం చెప్తూ ఈనాడు ముఖ్య అతిథులతో పిరమిడ్ ప్రారంభోత్సవం జరుపుకోబడుతుంది. దయచేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు, మనము అంత నిబద్ధతకు మారిపోయారు కనుక మనమంతా కార్యక్రమ సందర్భంగా లోపలికి వెళ్ళినప్పుడు హడావిడి చేయకుండా మరి పిరమిడ్ లో కూర్చొని చక్కగా ధ్యానం చేద్దాం. తర్వాత కార్యక్రమం జరుగుతుంది. ఎవరు కూడా పిరమిడ్ లో ఉండద్దు. దయచేసి ముఖ్య అతిథుల సందేశాలు తీసుకుందాం. దయచేసి పిరమిడ్ లో ఎవరు ఉండకుండా ప్రారంభోత్సవ సందర్భంగానే పిరమిడ్ లో ఉందాం. పట్టని వాళ్ళంతా బయట కూర్చుందాం. ఎక్కడున్నా ఆ పత్రిజీ లోకానికి మనం ఈరోజు కనెక్ట్ అవుతాం. పత్రిజీ కనెక్ట్ అవుతాం కనుక మీరు అక్కడున్నాం ఇక్కడున్నాం అనే భావన లేకుండా పిరమిడ్ లో ఉంటూ ధ్యానం చేసుకుంటూ బయటికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథుల సందేశాలు తీసుకుంటున్నప్పుడు పిరమిడ్ లో ఎవరు ఉండొద్దు. దయచేసి అందరూ ఇక్కడుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని నారాయణపేట పిరమిడ్ సొసైటీ అందించే ఆ అన్న ప్రసాదాన్ని తీసుకొని తిరిగి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించి మన ప్రాంతాలకు వెళ్దాం. పత్రిజీ పరిణిత పత్రిజీ గారి సందేశం ఏం లేదు. ఎవరు కూడా ఇక్కడ పేపర్ కప్పులు గానీ ప్లాస్టిక్ కప్పులు గానీ కింద పడేయడం లేదు. అందరూ డస్ట్బిన్ లో పడేయండి. స్వచ్ఛ భారత్ పాటిద్దాం. పత్రిజీ అన్నారు కదా, అందరూ మనం ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉండిందో అలాగే మనం పరిశుభ్రంగా పెట్టి పోదాం. ఇక్కడ ఉన్నవన్నీ మనందరూ ఎత్తుదాం ఇప్పుడు. సరేనా? స్వచ్ఛ భారత్ కి స్వచ్ఛ భారత్ కి స్వచ్ఛ భారత్ కి స్వచ్ఛ పిరమిడ్ కు స్వచ్ఛ పిరమిడ్ ప్రాంగానికి స్వచ్ఛ భూమికి స్వచ్ఛ భారత్ చేద్దాం. ఇప్పుడు స్వచ్ఛ భూమిని చేద్దాం. అందరం ఎవరెవరి ఎక్కడ చెత్త ఉండకుండా మేడం గారి ఆదేశాన్ని మనం శిరసావహిద్దాం. దయచేసి సమయం అయింది. లోపలికి అతిథులంతా వస్తున్నారు కనుక మరి పరిణత పత్రిక గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్తూ పిరమిడ్ ప్రారంభోత్సవానికి లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిద్దాం. దయచేసి మైక్ ఇక్కడ పెట్టుకో బాబు, కొద్దిగా దగ్గరికి తెచ్చి ఇక్కడ పెట్టుకో. శ్రీకాంత్ ఈ ప్రాంతానికి పెట్టుకో. మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు అక్కడ దయచేసి అందరూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సరితా సుప్రజ గారు మైక్ దగ్గరికి రావాలి. ఎజెండా కార్యక్రమం ఏంటి? సరితా సుప్రజ గారు దయచేసి మీరు ఒక మైక్ తీసుకోండి. సరితా సుప్రజ ఎవరో ఒకరు ఎవరో ఒకరు మైక్ తీసుకోండి. మైక్ తీసుకోండి బాబు. మైక్ ఇవ్వయా? మైకులు ఎవరి దగ్గర ఉన్నారో యాక్సెప్ట్ చేయండి. మైకులు 3 ఉండాలి. ఒక నా దగ్గర దయచేసి అందరూ పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేదికపైకి బీచ్ మెర్కోబా పిరమిడ్ రావాల్సిందిగా మళ్ళీ చెప్పండి. మెల్లగా వర్ష క్రమంలో మెల్లగా వెళ్దాం. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎదుర్కోగలరు. ఇబ్బందులు లేకుండా వర్షగా వెళ్దాం. అందరూ సైలెన్స్ గా నిశ్శబ్దాన్ని పాటిద్దాం. ఇక్కడ క్రమశిక్షణ, ఇక మాటలు లేవు, ముచ్చట్లు లేవు. నోటిలోని మౌనము అదే ధ్యానము. నోటిలోని మౌనం అయితే మనసు కూడా శూన్యం చేసుకుందాం. ఇక్కడ ముచ్చట్లు లేవు, మాటలే కాదు, నోటికి తాళం. ఎవరు మాట్లాడాలి? దయచేసి అతిథి మాత్రమే వారి సందేశం ఇస్తారు, వారు గైడ్ చేస్తారు. సైలెన్స్. ఎవరు మాట్లాడాలి? కార్యక్రమాన్ని విజయం చేద్దాం. ఎవరు ముచ్చట్లు మిగతా ముచ్చట్ల తర్వాత మాట్లాడుతున్నాం.
నారాయణపేట పిరమిడ్ మాస్టర్ల ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మరి సదాశివరెడ్డి గారికి గట్టిగా పిరమిడ్ సొసైటీ సపోర్ట్లతో స్వాగతం చెప్తుంది. వారికి గట్టి కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు కూడా చిట్టె మాధవరెడ్డి గారు కూడా హాజరయ్యారు. ఆదేశం మేరకు ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మరి కనుక మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారికి కూడా స్వాగతం సుస్వాగతం చెప్తాము. మరి మాజీ కౌన్సిలర్ వినోద్ గారిని కూడా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి కూడా చప్పట్లతో స్వాగతం చెప్తాం. మరి నారాయణపేట మార్కెట్ డైరెక్టర్ మరి శరణప్ప గారికి కూడా గట్టిగా మన ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా గట్టిగా స్వాగతం సుస్వాగతం చెప్తాం. అప్రేటిపల్లి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారికి కూడా పిరమిడ్ సొసైటీ తరఫున స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు. మరి అదేవిధంగా నారాయణపేట సొసైటీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. నారాయణపేట జిల్లా అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్కరికి స్వాగతం. ఇక్కడ పేరు పేరున ఒక్కొక్కరికి అందరి పేర్లు చెప్పలేం కనుక ఒక్కొక్కరికి సమయం చూస్తూ ఉన్నాను. సార్ మార్కెట్ చైర్మన్ గారికి పిరమిడ్ సొసైటీ తరఫున ఒక విజ్ఞప్తి. ఈరోజు ఇది ఒక దేవాలయము, అద్భుతమైనటువంటి ఒక దేవాలయము. ఈ దేవాలయంలో అన్ని మతస్థుల వారికి, అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి ప్రవేశం ఉంటుంది. కనుక మీరు వచ్చి మరి ఈ పిరమిడ్ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా మీకు పిరమిడ్ సొసైటీ తరఫున ఒక విజ్ఞప్తి. మీకు అవకాశం ఉన్న మేరకు మార్కెట్ కమిటీ నిధుల ద్వారా ఈ ప్రాంగణానికి వచ్చే దారికి అవకాశం ఉంటే ఎమ్మెల్యే గారి ద్వారా ఒక రహదారిని, మంచి రహదారిని నిర్మించేందుకు మరి మీరు ఒక శ్రద్ధ తీసుకొని ఎమ్మెల్యే గారికి మీరు అత్యంత సన్నిహితంగా ఉంటారు. మీకు కూడా అధికారం ఉంది కనుక ఈ ప్రాంతంలో ఆ పిరమిడ్ నుంచి ఈ దారికి వచ్చే వరకు ఒక సీసీ రోడ్డు కానీ లేదా మీకు అవసరం ఉన్న ఏదైనా సరే ఒక రోడ్డును నిర్మించడానికి అవకాశం కల్పించవలసిందిగా నారాయణపేట శ్రీపాద వల్లభ పిరమిడ్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. రెండవ పాయింట్ ఏమిటంటే, మీరు ఈ కార్యక్రమంలో గొప్ప కార్యక్రమంలో పాల్గొనడము మీ పూర్వజన్మ సుకృతము. మీరు గతం ఏదైనా సరే ఈ రోజు నుంచి మీరు శాకాహారిగా మారి ధ్యానం చేసి మీరు శాకాహారులు. అందరం గట్టిగా చప్పట్లతో వారికి పాలకులు శాకాహారులు అయినప్పుడు నిజమైన పాలన అందించబడుతుంది. అది పత్రిజ గారు అందరు చెప్పిన సత్యము. కనుక మీరు శాకాహారి కావడము, శాకాహారి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడము మా అదృష్టము. కనుక మీరు శాకాహారిగా ఉన్నారు కనుక మీరు ధ్యానం చేయాలి. మీ డైరెక్టర్లకు ధ్యానం నేర్పించి మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ధ్యానం ద్వారా ఆరోగ్యం లభిస్తుంది అని మీరు చేస్తూ నిరూపిస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించారు. మీ ద్వారా ఎక్కువ వయసు ప్రజలకు వెళ్తుంది కనుక మీరు కూడా ఈ ధ్యానాన్ని 10 మందికి పంచాలని, విస్తృతం చేయాలని, మీ ద్వారా కార్యక్రమాల్లో శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేయాలని, పత్రిజీ ఆశయంలో మీరు ఆచరించాలని పిరమిడ్ సొసైటీ మీకు విజ్ఞప్తి చేస్తుంది. నా పేరు బంగ్లా ఆంజనేయ రెడ్డి. ధ్యానం ద్వారా చనిపోయేవాడిని నేను బతికిన. చనిపోతున్న దశలో ధ్యానం అందింది నాకు. ఈ ధ్యానం ద్వారానే నేను బతకగలిగిన. కాబట్టే ఇక్కడున్న ప్రతి ఒక్కరిది ఒక్కొక్క అనుభవము. ఒక్కొక్కరు క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా తగ్గించుకున్నారు. అవంతా డాష్ మీద మీ ముందు ఒక్కొక్కరికి ఒక 5-6 మంది అనుభవాలు వినిపిద్దాము. కనుక మా అదృష్టం సార్, మీ శాకాహారి చేతుల మీదుగా ప్రాపర్ నర్వా ఈ పిరమిడ్ ప్రారంభం కావడము అది మీకు రాసిపెట్టి ఉంది. అయిపోయిందా? ఓకే మేడం. వాళ్ళు మాట్లాడటం కొంచెం దగ్గర
మేడం లైవ్ వెళ్తుంది. మాట్లాడద్దు. లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరు దయచేసి మాట్లాడద్దు. ఎవరికి వాళ్ళు అక్కడ కూర్చుందాం. శ్వాస మీద ఛాస. సృష్టిలో అత్యంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించుకుందాం. శాకాహార ర్యాలీ. పిరమిడ్ జగత్తులో భాగంగా శ్రీపాద శ్రీవల్లభ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి పరిణీతా పత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుందాం. ఈ శుభ సందర్భంగా ఈ పిరమిడ్కి మరి ధ్యానం చేద్దాం మిత్రులారా. సామూహిక ధ్యానం 3 రెట్లు అధికం. అలాగే పిరమిడ్లో ధ్యానం 3 రెట్లు శక్తి అధికంగా. సార్ వేళ్లలో వెళ్ళి పెట్టుకుందాం సార్. ఇలాగా ఇలా 10 ఫింగర్స్ అలా టచ్ చేద్దాం. మైక్ మాట్లాడద్దు. కూర్చుని వాళ్ళు కళ్ళు మూసుకుందాం. సిన్సియర్గా ధ్యానం చేద్దాం. మనం పిరమిడ్ మాస్టర్లమి. ఎక్కడ వాళ్ళం అక్కడ కూర్చుందామమ్మా. సౌండ్ చేయొద్దు, మాట్లాడద్దు. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ఛాస. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ఛాస. కళ్ళు మూసుకుందాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. అమ్మా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుందాం. ఎక్కడ వాళ్ళం అక్కడ కూర్చుందాం. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ఛాస. సృష్టిలో అత్యంత అద్భుతమైన కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుదాం. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ఛాస. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం మిత్రులారా.
లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా మీ రెండరి చేతులు 2 కళ్ళ మీద పెట్టుకోండి. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. ధ్యానానికి ధ్యానాన్ని అందించినటువంటి గురువుగారికి, అలాగే శ్రీపాద శ్రీవల్లభ పిరమిడ్ ధ్యాన మందిరానికి ఒకసారి కరతాళంతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. బిగ్ క్లాప్స్. దాని ఎమోషన్స్, ఆనందం. చాలా అద్భుతంగా ప్రారంభోత్సవం చేసుకొని 11 నిమిషాల 11 సెకండ్ల 11 సెకండ్లకి ప్రారంభోత్సవం చేసుకొని 11 నిమిషాల ధ్యానం చేశాం. చాలా అద్భుతంగా ఉంది. గ్రేట్. సరితా మేడంకి, సుప్రజ మేడంకి, ఇద్దరికి, అలాగే వీళ్ళందరికీ సహకరించిన ఎంతోమంది మాస్టర్లు, వాళ్ళందరికీ ఈ కట్టడంలో ఎంతోమంది సహాయ సహకారాలు ఉన్నాయి. ఆర్థికంగా, శారీరక సేవ పరంగా, వస్తుపరంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుందాం. కిందకి వెళ్దాం. మరి ఈ పిరమిడ్ కట్టాలన్న ఆలోచన వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు మరి ఈ ఇద్దరు శ్రీమూర్తులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో, ఎలాంటి ఆనందాన్ని పొందారో, ఎలా సాధించారో, వాళ్ళ ఆత్మశక్తి ఏంటో, వాళ్ళ ఆత్మ బలం ఏంటో కిందకి వెళ్ళి తెలుసుకుందాం. పదండి.